తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కూటమి ప్రభుత్వంలో ఐటీ, విద్య, టెక్నాలజీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు పట్టుదలగా మారిపోయారు. ఆయన కూడా తండ్రిలానే ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోడు. అదేంటి అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ అందరం చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. ఈ 8 నెలల కాలంలోనే ఎన్ని ఉద్యోగాల వేటలో ఉన్నాడు ఆయన. యువతకు ఏదైతే హామీ ఇచ్చాడో, ఆయన ఇచ్చిన హామీ 20 లక్షలే. ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఎప్పుడైనా వినండి, ఆయన నోటి నుంచి వచ్చేది 20 లక్షల ఉద్యోగాల కల్పనే. ఆ దిశగా ఆయన త్వరలోనే ఆ దశ కూడా దాటుతారని, 20 లక్షలు కాదు ఇంకా డబుల్ అయిన ఆశ్చర్యం లేదనిపిస్తుంది ఆయన పట్టుదల చూస్తుంటే. జర్మనీలో నర్సింగ్ విద్యార్థులకి ఉపాధి అవకాశాలు బాగున్నాయని, సుమారుగా 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు అక్కడ అవకాశం ఉందని తెలుసుకుని ఇమీడియట్గా దాన్ని ఎంఓఈ చేయించుకుని వారికి జర్మనీ భాషలో కోచింగ్ ఇస్తున్నారు. అంటే వారు సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చేటప్పటికే జర్మనీ భాష నేర్చుకుని ఉంటే వెంటనే జర్మనీ వెళ్ళిపోవచ్చు, ఉద్యోగాలు పొందవచ్చు అనే ఉద్దేశంతో అంత పట్టుదలగా పనిచేస్తున్నారు ఆయన. నారా లోకేష్ గారి పట్టుదలలో జగన్మోహన్ రెడ్డి గారికి 1% ఉన్న రాష్ట్రం ఈ రకంగా ఉండేది కాదు. ఇవాళ చాలా అద్భుతంగా ఉండేది. గత చంద్రబాబు గారి పాలనలో ఆయన చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూ ఆయన ఏం చేయకపోయినా 1% పట్టుదలతో పనిచేసినా రాష్ట్రాన్ని ఇవాళ వేరే రకం చూసేవాళ్ళు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం విద్యను అభ్యసించే విద్యార్థులకు జర్మనీ, ఐరోపా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరు పక్షాలు ఎంఓఈపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జర్మనీలో వృద్ధుల సంరక్షణ హాస్పిటల్స్లో 3 లక్షల మంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని తెలిపారు. యూరోప్లో ముఖ్యంగా జర్మనీలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు గాను రాష్ట్రంలో నర్సింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపారు. ఈ శిక్షణ వల్ల ప్రతి ఏటా 1000 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కో-ఫౌండర్ వింజమూరి రవిచంద్ర గౌతమ్, సిఇఓ ఉజ్వల్ చౌహాన్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యాన ఇప్పటివరకు 10,000 మందికి పైగా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. స్కిల్ బి అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ రిక్రూట్మెంట్ స్టార్టప్లలో ఒకటిగా ఉందని తెలిపారు. జర్మనీ, పోలాండ్, హంగేరీ, లిథువేనియా, లాట్వియా, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు తమ సంస్థ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తున్నామని అన్నారు. ఏపీఎస్ఎస్డిసి భాగస్వామ్యంతో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం స్పెషలైజేషన్తో గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన నర్సులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఎస్ఎస్డిసిలు భాషా నైపుణ్య కొరతను పరిష్కరించి ఏపీని నైపుణ్య రాజధానిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, విశాఖపట్నంలోని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలు, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4,000 మందికి పైగా నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.